గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను ఐఎంసీలో అలో డెంటల్ క్రీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ అలో డెంటల్ క్రీమ్లో ఏమున్నాయో మనం తెలుసుకుందామండి. అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఉంది, క్లోవ్ ఉంది, బబుల్ చాల్ ఉంది, నీమ్ ఆయిల్ ఉంది, తులసి ఆయిల్ ఉంది, పుదీనా ఉంది. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని మనందరికీ తెలుసు. అదేవిధంగా బయట బ్రాండ్ అయినటువంటి ఈ యొక్క పేస్ట్ గురించి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందామండి. సోడియం మోనోఫ్లోరైడ్, హైడ్రేట్ సిలికా, సోడియం ఫ్లోరైడ్, గ్లిజరిన్, సోడియం సాచురేట్, మెంథాలు, ఇవన్నీ కెమికల్ ప్రొడక్ట్స్ అని మనకి క్లియర్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ రెండింటి యూసేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ డెంటల్ క్రీమ్ అనేది చాలా లిటిల్ బిట్ క్వాంటిటీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది చాలా అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, నో కెమికల్స్, ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా బయట బ్రాండ్ నేను ఇది ఒక చేతి మీద ఇది ఒక చేతి మీద మీకు అప్లై చేశానండి. నేను డెంటల్ క్రీమ్ని అప్లై చేస్తున్నాను, ఏం జరుగుతుందో చూడండి, ఓకేనా. అదేవిధంగా బయట బ్రాండ్ని కూడా అప్లై చేస్తానండి, చూడండి. ఈ బయట బ్రాండ్ అయినటువంటి పేస్ట్ మీద చాలా దారుణమైన కెమికల్స్ ఉన్నాయి, ఆల్రెడీ మీకు తెలియజేశాను. బట్ ఇది నుగర రావడం కోసం ఒక జంతువుల ఎముకల పొడిని మిక్స్ చేస్తారు. ఇది మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్? చూడండి, ఇదైతే మన స్కిన్లో అబ్జర్వ్ అయిపోయింది కదండి. స్కిన్ చర్మ రంధ్రాల ద్వారా దీన్ని అబ్జర్వ్ చేసేసుకుంది. బట్ బయట ప్రోడక్ట్ అయితే మాత్రం అలా ఉండిపోయింది, చూడండి, గమ్ మాదిరి. ఇది కెమికల్, ఇది ఆయుర్వేదిక్ డెంటల్ క్రీమ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ న్యాచురల్ సైడ్ యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.